ఈరోజు టాస్క్ చూసిన తర్వాత బెడ్ బొక్క అని ఎంతమందికి అనిపించిందో బలంగా లైక్ చేయండి, గట్టిగా లైక్ కొట్టాలి పిల్లలు. అలాగే భరణి ద బిగ్గెస్ట్ స్నేక్ అని పాపం మనీష్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు స్నేక్ లాగా. ఎంతమందికి ఈరోజు ప్రాపర్గా లైవ్ అండ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి భరణి ఈజ్ ద బిగ్గెస్ట్ స్నేక్ కాదు, భరణి ఈజ్ ద బిగ్గెస్ట్ అనకొండ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 అని ఎంతమందికి అనిపించిందో కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. ఎంతమందికి ఇలాగ వీళ్ళు ఫేక్ బాండ్, బొకోడియా ఎమోషన్స్తో గేమ్ని సంకనాకించేస్తున్నారు, అలాగే ఆడియన్స్కి చూసే మూడు ఇంట్రెస్ట్ కూడా చెడదొట్టున్నారు అనిపిస్తుందో కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. చాలా రా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో. ఎవరు ఏమనుకున్నా పర్లే, నేను ఇక్కడ కనెక్ట్ చేసి ఫిల్టర్లెస్ పవన్ రా టాక్స్లో ఉండబోతుంది ఈ వీడియో. గట్టిగా నాగార్జున గారు ఎలాగో తడమడం ఎంత దరిద్ర కడగరు కాబట్టి మనం కడిగేద్దాం. శ్రీజ ఒక విషయంలో బాగా అనిపించింది, ఒక విషయంలో చండాలంగా అనిపించింది. అమ్మాయిల్లో ఈరోజు గేము ఆ ఫైటింగ్ స్పిరిట్ చూసింది నాకు దివ్య నిఖిత చాలా బాగా అనిపించింది. అలాగే రితు చౌదరి కూడా బాగా అనిపించింది. తనూజ ఎందుకుందో చివరి వరకు ఈరోజు ఎంటైర్ బెడ్ టాస్క్లో ఏమీ ఆడకుండా చివరి వరకు ఎవరైనా ఉన్నారా అంటే అది తనూజ గారే. ఓకే, ఆ విషయం కూడా మాట్లాడదాం. అండ్ సెకండ్ టాస్క్లో ఇమాన్యుయల్ టేక్ ఏ బౌ ఫిట్నెస్ బొక్క చెట్ట చెదారం అంటారు. లేదు, కష్టాన్ని నమ్ముకుంటే చాలు మనం విన్నర్ అయిపోతాం. సో నేను అదే కదా చెప్తున్నా, కాస్త కోస్తో గోల్డెన్ స్టార్ ఇచ్చినప్పుడు నేను అన్నా కదా, ఇళ్ళల్లో ఎవరికైనా కాస్త కోస్తో గోల్డెన్ స్టార్కి ఎవరికైనా ఇవ్వచ్చురా అంటే అది ఇమాన్యుయలే. సో ఇమాన్యుయల్ అది ప్రూవ్ చేసుకున్నాడు. సెకండ్ టాస్క్ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయడానికి లేదు, కానీ ఫస్ట్ టాస్క్ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి కుప్పలు ఉన్నాయి. ఇందులో మెయిన్ విలన్ డైరెక్ట్ చెప్పేస్తున్నా డిస్క్లైమర్. కొంతమంది మా భరణి అని నేను ఎందుకు టార్గెట్ చేస్తున్నా, మీ భరణి అన్ని వల్ల సంగనాకిపోయింది. బొక్కలో ఎమోషన్లు బొక్కలో బాండ్లు పెట్టుకోవడం వల్ల వాళ్ళకేమో సంగనాకించేస్తున్నాడు, మనోడికేమో సంగనాకించేస్తున్నాడు, బిగ్ బాస్ సీజన్ 9 సంగనాకించేస్తున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, మనిషికి ఈ 2025 అతిపెద్ద జబ్బు ఏందో తెలుసా? క్యూర్ లేని జబ్బు గుడ్ బుక్స్లో ఉండాలనుకోవడం, నేను మంచోని అని అనిపించుకోవడం. బిగ్ బాస్ హౌస్లో కూడా బయట కూడా ఉంటుంది చాలామందికి జబ్బు, నేను మంచోని ఆ భజన పక్కన భజన బృందాలు ఉంటాయన్నమాట. ఆడ మంచోడు అని చెప్తే మనం లోపల పొంగిపోద్ది మాట, పేగులు పైకి వచ్చేస్తాయి నోట్ల వరకు. ఆ జబ్బు చాలా చివరి స్టేజ్లో ఉంది భరణికి. ఆ జబ్బు బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ అయ్యి ఆ జబ్బుతో ఆయన సఫర్ అయిపోతే పర్లేదు బిగ్ బాస్ హౌస్ నుంచి, మిగిలిన వాళ్ళు కూడా సంకనాగించేస్తున్నాడు. సో హీఈస్ ద బిగ్గెస్ట్ విలన్ ఇన్ దిస్ ఎంటైర్ వీడియో, ఎంటైర్ ఎపిసోడ్. గట్టిగా బలంగా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. ఇంకా మొదలు పెడదామే. సో వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఎక్కడ నేస్తే అక్కడ లైక్ చేయండి, మీ ఒపీనియన్ బలంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవడం ట్రై చేయండి, అప్డేట్లు త్వరగా వస్తాయి. అది రేపు కూడా క్రేజీ థింగ్స్ ఉంటేనే వైల్డ్గార్డ్లు వస్తున్నారు. ఓకే, అవన్నీ ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుందాం. నేను ఒకటి చెప్తే, ఎందాక షార్ట్ వీడియో చేశాను, నాకు బీపీ వచ్చేసా. మెయిన్ అనాలిసిస్ మనం మెయిన్ వీడియోలో చెప్తే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి అని చెప్పి చెప్పలే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా చూడండి. ఫస్ట్ బెడ్ బొక్క అని ఎందుకు చెప్పాను తెలుసా? ఎంత క్రేజీ టాస్క్ ఇది, ఎంత క్రేజీ టాస్క్. పాపం అక్కడ కార్పెంటర్లు ఎంత కష్టపడి ఉంటారు ఆ బెడ్ తయారు చేయడానికి. వీళ్ళేమో నిబ్బి గేమ్లు, బొకాడియా బాండ్లు, బొకాడియా ఎమోషన్లు. ఫస్ట్ ఈ సీజన్ థీమ్ ఏంది పిల్లలు అంటే కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఫ్రెండ్స్, ఈ సీజన్ థీమ్ ఏంటి? ఫ్రెండ్స్, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్. దాన్నే మనం కొంచెం కొట్లింపు మాట్లాడుకోవాలంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కదా. సో ఈ టాస్క్ పెట్టినప్పుడు ఐదర్ సోలోగా దొబ్బించుకోవాలి, అది ఒక సెపరేట్ ఫార్మాట్, కాసేపు పక్కన పెడదాం, కాసేపు పక్కన పార్చేద్దాం, అది అక్కడ కూడా వద్దాం. కానీ ఇక్కడ ఈ టాస్క్ టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్లో ఆడుంటే ఎంత కిక్ వద్దును. ఎవడైనా ఆడాడా? సిగ్గు లేకుండా నలుగురు అబ్బాయిలు కలిసిపోయి అమ్మాయిల మీద అడిపోతారా? ఇది ఒక ఆటేనా? చిచ్చి థూ అనిపించింది నాకు. ఇది ఆట? నలుగురు అబ్బాయిలు మీద అడిపోయి ఏంటి ఇదా మీ మొగతనము, మీ హీరోయిజం ఇదా? బెడ్ మీద నలుగురు అబ్బాయిలు ఎక్కేసి ఇంకా అమ్మాయిలు లాక్కెళ్ళిపోవడం, ఇది గేమా? ఇది విన్నా కాదు. ఇదే గేము ఓకే లెవెల్స్ వైజ్ పెట్టాడు కదా బిగ్ బాస్ మాయ. ఇదే గేము టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ పెట్టుకుంటే, టెనెంట్స్ ఎంతమంది ఉన్నారు? సంజన గారితో కలిపి 5, అందులో 2 అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళ 5 స్టాండ్ తీసుకొని వీళ్ళ 5 వర్సెస్ వాళ్ళ 7, వాళ్ళ 7లో 2 లేరు, ఎవరు రాము లేడు, ఫ్లోరా లేరు. వాళ్ళ 5 వర్సెస్ వీళ్ళ 5. ఎంత బాగున్నా? అలా ఆడారు ఎవరైనా? లేదు. ఏమిరా స్వామి మీరు మర్చిపోయారా? మీరు టెనెంట్లు రా. ఇప్పుడు 2వ వారం కాదు 3వ వారం, 3 వారాలు అయింది మీరు అవుట్ హౌస్లో ఉండి. 3 వారాల నుంచి మీరు గొడ్డు చాకరీ చేస్తున్నారు. మీ దరిద్రం, మీరు ఫస్ట్ 2 వీక్స్ మీరు చేసిన ఎక్స్ట్రాలకి జనాలు తెలుసుకోలేకపోతున్నారు, కానీ ఎక్కువ కష్టపడుతుంది మీరే. సెలబ్రిటీలు హ్యాపీగా లోపల ఉన్నారు, మంచిగా పులిహోర కంటెంట్, బొకాడియా బూతులు అవుతాయి,
ఆ ఫేక్ బాండ్లు నాన్న 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 అమ్మ 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 అనుకుంటూ వాళ్ళు బాగానే ఉన్నారు. మీరేమో అసలు లైవ్ చూసిన వాళ్ళు తెలుస్తుంది పాపం. ఆ శ్రీజ ఏమో మెట్ట మధ్యాహ్నం ఆ బట్టలు ఉతకడము, పవన్ కళ్యాణ్ వీళ్ళు బాత్రూమ్ కడగడం, పాపం వాళ్ళ కష్టానికి ఫలితం లేదు. మీకు గోల్డెన్ ఆపర్చునిటీ కదరా స్వామి, ఇమ్యూనిటీ. మీలో ఎవరికి ఇమ్యూనిటీ వస్తే ఉంది? ఇప్పుడు కాసేపు సంజనాన్ని పక్కన పెట్టిన మీరు నలుగురు కలిసి ఉండి ఆడుంటే ఎంత బాగుండు. డిమాండ్ పవన్ కళ్యాణ్, శ్రీజ, దివ్య, నిఖిత కలిసి ఉండి, పోనీ సంజన గారు 5 కలిసి ఉంటే ఎలా ఉంది ఈరోజు ఎపిసోడ్? జస్టిఫికేషన్ అవుతుందా? ఎవడు ఏమండు, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్, అదే కదా కాన్సెప్ట్. బిగ్ బాస్ ఎందుకు పెట్టాడు 2 కొంపలు? టైం బొక్క, డబ్బులు బొక్క, స్టోరేజ్ బొక్క. అక్కడ లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ప్లేస్ వద్దు. బిగ్ బాస్ అదే అనుకోండి, నీకు అవుట్ హౌస్ పెట్టి బొక్క అని. ఎవడైనా ఆలోచించాడా? ఎవడ ఆలోచించలే. 4 అబ్బాయిలు అక్కడ ముందేమో వాష్రూమ్లో డిమాండ్ పవన్ గెలిగాడు. డిమాండ్ పవన్, ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్ ఎదవ బాండులు. పవన్ కళ్యాణ్ శ్రీజ, మనోడు రీతు, మనోడేమో నా వరకు వస్తే నేను, లేకపోతే తనూజ. అంతే, అక్కడతో మొదలైంది. రాలంగమామ వచ్చాడు, 4 కలిశారు బౌన్సర్ లాగా, ఒక్కొక్కరిని లేపుకెళ్ళిపోయారు. ఆ లేపుకి తొప్పిందైనా సో అది ఎలాగో మీకు బుర్రకెక్కి సావలే, మీకు గుజ్జు లేదు కాబట్టి. పోనీ అలా ఆడలేదు మీరు. ఎలా ఆడుండొచ్చు పోనీ అట్లీస్ట్? దేని గురించి ఇది? ఇమ్యూనిటీ గురించి కదా. హౌస్లో ఎక్కువ ఇమ్యూనిటీ ఎవరికి వచ్చింది? గత 2 వారాలుగా కెప్టెన్ అయ్యి నామినేషన్స్లో రాలేని డిమాండ్ పవన్కి ఎక్కువ ఇమ్యూనిటీ వచ్చింది. ఫస్ట్ ఎవరిని తీయాలి? డిమాండ్ పవన్ తీయాలి. తీసారా? ఫస్ట్ మీరు సంజనాని తీశారు, తర్వాత ఎవరిని తీశారు? ఇదే హిపోక్రైట్స్ అంటారు. మీరేం చేశారు? లాస్ట్ వీక్ సుమన్ శెట్టి అన్న నీకు ఇమ్యూనిటీ వచ్చింది కదా, అందుకే నేను లాగిదొబ్బుతాడని చెప్పి చిన్నపిల్లలు లాగిదొబ్బారు. ఏమి మేము చూసిన వాళ్ళమి, గుడ్డోళ్ళమి, సౌడోళ్ళమి, మోగోళ్ళవా? మాకేం కనవట్లేదు, మాట్లాడలేవా? లాస్ట్ వీక్ ఓన్లీ సుమన్ శెట్టికి ఇమ్యూనిటీ వచ్చిందా? తనూజాకి ఇమ్యూనిటీ రాలేదా? మా టీవీ యాక్ట్రెస్ ఇమ్యూనిటీలో వస్తే కనబడదా మీకు? కళ్ళు ఏమో ఎక్కడ పెట్టుకున్నారు? ఇప్పుడు ఎవడు మాట్లాడలే, ఇమ్యూనిటీ ఓన్లీ మనోడికి వచ్చిందా? మరి తనూజని ఎందుకు ఎవరు టచ్ చేయలే? ఏం ఆడిందా గేమ్ అమ్మాయి ఈరోజు? ఏం ఆడలే, హ్యాపీ కూర్చుంది, లాస్ట్ వరకు వెళ్ళింది. అమ్మాయిని ఎందుకు తీయలేదు? ఇలాంటి ఫేక్ రీజన్స్ చెప్పకండి. సో ఇమ్యూనిటీ వైజ్ కూడా మీరు ఎవ్వడూ కరెక్ట్గా ఫాలో అవ్వలే. అలా ఫాలో అయితే డిమాండ్ పవన్ తీయాలి, తనూజని తీయాలి, సుమన్ శెట్టిని తీయాలి. బట్ ఎందుకు ఓన్లీ సుమన్ శెట్టి? ఎందుకు ఓన్లీ సంజన? ఇది ఒక మిస్టేక్. ఇంకోటి, ఇమ్యూనిటీ అని దుబ్బించుకుంటున్నారు కదా. ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇమ్యూనిటీ అంటే నామినేషన్స్లో రాకుండా ఉండడమే కదా. లాస్ట్ వరకు వచ్చిన వాళ్ళు ఎవరు బ్రో? కొట్లిప్ మాట్లాడుకుందాం. లాస్ట్లో ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ లాస్ట్ వారం నామినేషన్లో ఉన్నాడా? అది ఇమ్యూనిటీ కదా. తనూజ లాస్ట్ వారం ఇమ్యూనిటీ వచ్చింది, నామినేషన్లో లేదు, అది ఇమ్యూనిటీ కదా. ఇమాన్యుల్ లాస్ట్ వీక్ నామినేషన్లో ఉన్నాడా? మన సేఫ్ అన్నయ్య బర్నీ నామినేషన్లో ఉన్నాడా? మీ 4 ఇమ్యూనిటీ వచ్చింది కదా బ్రో. అంటే మీరు ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళని లాగేస్తా అని చెప్పి సుమన్ శెట్టిని లాగేయచ్చు. తర్వాత అందరికీ బొక్కాడియో ఫేక్ రిలేషన్లు ఇది అదని చెప్పి వెన్నుపోట్లు పొడిచేయచ్చు. లాస్ట్కి మాత్రం హిపోక్రైట్లాగా గత వారం 2 వారాలుగా ఇమ్యూనిటీ అనిపిస్తున్న మీరు మళ్ళీ లాస్ట్ వరకు హ్యాపీగా సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇది కూడా ఒక ఆటేనా? ఇది కూడా ఒక విన్నేనా? ఈ విన్ని ఎవడైనా ఎప్రిషియేట్ చేస్తారా? నేనైతే ఎప్రిషియేట్ చేయను. నాకు అసలు చిరాకు దొబ్బింది టాస్క్. ఇలా ఆడతారా? ఒక్క దగ్గర రైట్ ఫ్రమ్ టెనెంట్స్ ఓనర్స్ వాడలే, ఇమ్యూనిటీ కాన్సెప్ట్లో వెళ్ళలే. లాస్ట్లో 4 వచ్చిన వాళ్ళు ఏమైనా డిజర్వ్డా అంటే కాదు. ఏమీ పీకకుండా ఆమె ఎందుకున్నారో తెలియదు తనూజ గారు. పోనీ సంచాలకుగా ఏమైనా కరెక్ట్గా డెసిషన్లు తీసుకుంటున్నారంటే ఒకసారి వచ్చేసరికి ముందు దిగిన వాళ్ళని అవుట్ అంటారు, రెండోసారి వచ్చేసరికి ముందు పడిన వాళ్ళు కాదు. అక్కడ డిమాండ్ పవన్ కంటే బర్నీ ముందు పడినా కూడా రాము ఏం మాట్లాడు కాసేపు బర్నీ అని చెప్పి ఫ్లోరా ఎందుకురా డిమాండ్ పవన్ తీసిందంటే ఫ్లోరాకేమో రీతు అంటే పడదు. సో డిమాండ్ పవన్ అంటే రీతుకి వెళ్ళిపోయిపోద్దని చెప్పి ఫ్లోరా కన్నింగ్గా ఆలోచనలు. సో ఎవడు గేమ్ సరిగ్గా సంచాలకుగా ఆలు బయాస్డ్గా ఉన్నారు, ప్లేయర్లా వీళ్ళు బయాస్డ్గా ఉన్నారు. అసలు ఏంది? అసలు ఇలా ఆడతారా గేమ్? అస్సలు నచ్చలే. ఈ గేమ్లో ఇంత చండాలంగా, ఇంత క్రూరంగా, ఇంత సెల్ఫిష్గా, ఇంత నిబ్బిల్లాగా, ఇంత ఫేక్ బాండ్లతో నటిస్తూ ఆడినా కూడా ఇందులో నాకు నచ్చినది ఇద్దరు, తర్వాత 3. ఒకటి దివ్య నిఖిత, ద వే షీ స్టూడ్ ఫర్ హర్ సెల్ఫ్. ఎవడూ నించోలే. బర్నీ అన్ని టాపిక్ దగ్గరకు వచ్చినట్టు చెప్తా. నేను ఎందుకు బర్నీ గురించి చెప్పట్లేదు అక్కడ చెప్తా. బర్నీ వస్తున్నా నీ దగ్గరికి. తర్వాత రితు చాలా బాగా ఆడింది, చాలా బాగా ఫైట్ చేసింది, ఉపయోగం లేదు. 3 శ్రీజ అని బర్నీ అనియా నువ్వు అన్ని చెప్తావు రాలంగమామలాగా. మరి నువ్వు సడన్గా నీ పేరు శ్రీజ చెప్పేసరికి నువ్వు తీసుకోలేక, అంటే నువ్వు వల్గర్గా పట్టుకోను అనట్లే, ఎక్కడ నువ్వు వెంటనే అలా ఒక అమ్మాయిని పట్టుకొని పడేస్తావా?
ఇదే దమ్ము ధైర్యం దివ్య నిఖిత దగ్గర నీకెందుకు లేదు? నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు? ఏమేనంటే చాలా సేఫ్గా రేలంగ మామలా ఏం చెప్తున్నావు? నాకు లేదమ్మా, నేను నీ దగ్గరికి నేను నీ పేరు చెప్పలేదమ్మా, వాళ్ళు చెప్పారమ్మా, అందుకే నీ దగ్గరికి రాలేదమ్మా అంటే, మగోడైతే మళ్ళీ చెప్తున్నాయి, మనం మగోడు అయితే ఒక మ్యాన్ ఇన్ ఆఫ్ అయ్యి ఒకళ్ళకి మాట ఇచ్చి ఒకరికి మనం హెల్ప్ చేస్తామంటే, 2-3 పడిపోయినప్పుడు మనం వెళ్ళి సేవ్ చేయాలి తప్ప అలాగా నించోని వజ్రోత్సవం చూసినట్టు చూడకూడదు. నువ్వు చూస్తుంది అదే. ఎవడేమంటాడు నీకు ఫేక్ ప్రామిస్లు? మిస్టర్ బర్నీ, ఫేక్ ప్రామిస్లు అమ్మాయికి 3 సార్లు ఇచ్చావు, 2 సార్లు మొగ్గలేపించావు, ఈరోజు 3వసారి. ఏడవదా అమ్మాయి? రితు చౌదరికి మొన్న మిడ్నేటప్పుడు హగ్ మీ గివ్ మీ లవ్ అన్నావు, ఈ భరణి ఉన్నాడన్నావు, ఏం చేసావు హెల్ప్? అలాంటప్పుడు ఎందుకు ఎవడి కోసం ఇస్తున్నావు? ఎవడి గుడ్ బుక్స్లో ఉండడం కోసం ఇస్తున్నావు? ఇప్పుడు అనొచ్చు, ఏం ఓన్లీ భరణి మీద పడుతున్నావు, మిగిలిన వాళ్ళు కూడా ఆడుతున్నారు కదా. మిగిలిన వాళ్ళు ఫేక్ ఆడుతున్నారు, కొంత ఆడుతున్నారు, కొంత కనబడుతుంది ఆర్గానిక్గా. ఈ మనిషి 100% ఫేక్ కదా. ఈ మనిషి ఫేక్నెస్ వల్ల మనోడికి ఏం పోతుంది, తనూజాకి ఏం పోతుంది, దివ్యానికితకి ఏం పోతుంది, రితు చౌదరికి ఏం పోతుంది, రాముకి ఏం పోతుంది, ఇంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు. ఎమాన్యుయల్ ఇండైరెక్ట్గా ఇంతమంది గేమ్ సంగనాగిపోవడానికి కారణం మిస్టర్ భరణి, ద బిగ్గెస్ట్ స్నేక్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9. దిస్ ఇస్ నాట్ మై ఒపీనియన్, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ మీద పవన్ గారు బలంగా నిలబడతాడు. దీనికి ఏమైనా లాజికల్ క్వశ్చన్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, మాట్లాడదాం, ఓకేనా? అది. సో ఓవరాల్గా చాలా చిరాగ్గా అనిపించింది భరణిని చూస్తే. అబ్బా, ఐ విష్ ఆయన త్వరగా వెళ్ళిపోతే మంచిది. షోకి ఒక పాజిటివ్ హార్మనీ ఉంటుంది. ఇంత ఫేక్నెస్ నా వల్ల కాదు. ఏందిరా స్వామి, పాపం లైవ్ చూస్తే మధ్యాహ్నమే అమ్మాయి ఏడుస్తుంది, ఆల్మోస్ట్ ఏడుస్తుంది దివ్యానికిత. నాకు ఎందుకు ఎమోషనల్ అయ్యానంటే, మీతో నాకు ఒక బ్రదర్లీ బాండ్ వచ్చింది, సడన్గా 10 రోజులు ఉన్నాను, వెళ్ళిపోతుంటే నాకు అలా అనిపించి ఏడిచాను అని చెప్పి అమ్మాయి ఏడిచింది. అమ్మాయికి 2 సార్లు నువ్వు హెల్ప్ వచ్చినా చేయలేదు. హెల్ప్ చేయకుండా అర్ధరాత్రి ముచ్చట్లో మమ్మల్ని సావదొబ్బడానికి రోజు డప్పు, నీ గురించి నువ్వు డప్పు. పాప అమ్మాయి కూడా నీ మీద డప్పు కొడుతుంది. అయినా ఈరోజు ఛాన్స్ వస్తే అమ్మాయికి, ఈ అమ్మ నాకు ఎంత బీపీ వచ్చిందంటే, అమ్మాయిని అలా లాక్కెళ్తుంటే అలా తాటి చెట్లా చూస్తాడా, తాటి చెట్లాగా. మళ్ళీ ఇదే క్యారెక్టర్లో ఉంటాడంటే ఉండడు. శ్రీజ వచ్చేసరి శ్రీజ ఎక్కడ భరణి పేరు చెప్పి వ్యాలిడ్ పాయింట్లు చెప్పేస్తుందేమో, భరణి గత వారాలుగా ఇమ్యూనిటీలో ఉన్నాడా అని చెప్పేస్తుందనేమి భయపడిపోయి మాస్క్ ఎక్కడ జారిపోద్దని చెప్పి అంత చండాలంగా తీసుకెళ్ళి కింద పడేశాడు, ఎవరిని పర్మిషన్ అడగకుండా. అప్పటి వరకు లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు ప్రతి ఒక్కరు ఓకే, వరస్ట్గా టీమప్ అయినా కూడా పర్మిషన్ ఒకళ్ళు అనుకొని లేపుతున్నారు. ఇక్కడ ఎవరిని అనకుండా నువ్వు ఎందుకు తీసావు? నీకు ఆ రైట్ ఎక్కడ? అది చెప్పు మిస్టర్ బర్నీ అండ్ మిస్టర్ బర్నీ ఫ్యాన్స్ అండ్ మిస్టర్ బర్నీ పియర్ టీమ్. మీకు ఆన్సర్స్ ఉన్నాయా? లేవు. రీతూ చౌదరిని నువ్వు హెల్ప్ చేస్తా అన్నావు కదా, అక్కడ కూతురు మీద నువ్వేదో ప్రేమ చూపిస్తున్నా నటిస్తున్నారు. మై డియర్ తనుజా ఫ్యాన్స్, మీరు ఇక్కడ నమ్ముకుంటే మీరు మళ్ళీ సంగనాగిపోతారు. అక్కడ ఏం లేదు, అక్కడ గుడ్ బుక్స్లో ఉండడం కోసమే. తనుజాని రితూ చౌదరిని లాగినప్పుడు నువ్వు పోను అలా మబ్బులాగా నించునిపోయినా పర్లేదు, కానీ తనుజాని పట్టుకొని ఆ అమ్మాయిని అలా వదిలేస్తావా? నిన్నెంత ఆప్యాయంగా అడిగింది పాపం ఆ రోజు. భరణి ఉన్నారా, భరణి హెల్ప్ చేస్తాడు. ఏం చేసావు? ఏం చేయలే. నువ్వు వెన్నుపోట పటాపటాపటాపటామని పొడిస్తావు. ఒక పక్క అక్కడ రాము ఏమో కెప్టెన్, మనోడు కెప్టెనా లేకపోతే మనోడి పేరుకే కెప్టెన్, మొత్తం ఆట బొమ్మలా ఆడిస్తుందంటే మనోడే. ఎంత ఆట బొమ్మలా ఆడిస్తున్నాడంటే కెప్టెన్ బాత్రూమ్ కూడా మనోడే వాడుకుంటున్నాడు. అట్లా ఉంటుంది మరి. వరస్ట్. అలాగే మిగిలిన అంశాలు కూడా మాట్లాడుకుందాం. సో మిగిలిన అంశాలు అంత టైం తీసుకోను. ముందు నా ఎమోషన్ని నేను కక్కలేదు అనుకోండి, కష్టం. తర్వాత దివ్య నిఖితది శ్రీజ దాంట్లో కొన్ని శ్రీజ మిస్టేక్ అనిపించింది. తర్వాత శ్రీజ అడిగిన పాయింట్లు కిక్కు భరణిని బాగా అనిపించింది. కొట్టుకొని వెళ్దాం 1 by 1. హైలైట్స్ అయితే ఇవి. ఏమైనా మిస్ అయితే చెప్పండి, మనం తెలుసు కదా రన్నింగ్ కామెంటరీలు చేయం సిరాక్ అది. సో అది తనూజా గారికి ఫస్ట్ రాగానే కాఫీ మేపండి, కాఫీ, బోర్నమేటా, బూస్టు, మీ స్టార్ మా పరివార్ బ్యాచ్లందరికీ మేపండి, మేపుతూనే ఉండండి. తర్వాత సంజన ఇమాన్యుల్తో మాట్లాడతాం. ఈమె చెప్పిందంతా అక్షర సత్యం. కెప్టెన్ రాముయే కానీ ఎగ్జిక్యూషన్ చేయిస్తుందంతా భరణియే. లైవ్ చూసిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది మొత్తం. ఒరే ఇక్కడ నువ్వు సీరియస్ అవ్వాలి, ఇక్కడ ఇంత సీరియస్సే అవ్వాలి, ఇక్కడ డబల్ అవ్వాలి, ఇక్కడ కామ్గా ఉండాలి, అన్నీ నువ్వే చెప్తే నా ఆట కూడా నువ్వే ఆడితే ఎలా నాన్న అన్నట్టు అయిపోయాడు. బొమ్మరేలు ఫాదర్లో అయిపోయాడు.
బర్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, బర్నీ కెప్టెన్ రూమ్స్లో స్నానం చేసిన ఇవన్నీ సంజన గారు మన ఇమాన్యుయల్కి చెప్తాడు. తర్వాత నామినేషన్ టాస్క్, బిగ్ బాస్ వచ్చి పిలుస్తాడు, నామినేషన్లో ఉన్న 10 పేర్లు చెప్పేసి నామినేషన్ అయిపోయింది. షాక్ అయ్యారా అన్నట్టు అంటే నాకేం షాక్ అవ్వలేదు. సో వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు ఇంకా ముద్దుర్లు. సో అందుకే ఓవర్గా ఆలోచించి టాస్క్ బొక్కేడేస్తున్నారు. సో ఇంకో టాస్క్ ఉంటుంది, దానిలో పెడతారు ఏదో అనుకుని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఆ బెడ్ టాస్క్కి దీనికి మధ్యలో ఒక డిస్కషన్ ఏంటంటే భరణి దివ్య ఈ సంజన భరణి దివ్య ఎక్కడ కూడా సేఫ్గా తనూజ ఫీల్ అవుతుంది. నేను చెప్తే తనూజ అర్థం చేసుకోలేదు, నువ్వు మెచ్యూర్ కాబట్టి నువ్వే అర్థం చేసుకుంటే ఆ విటమిన్ ట్యాబ్లెట్ల గురించి మళ్ళీ ఆ గజ్జి సొల్లు. ఇంకా అమ్మాయి అంటే ఏంటి సార్, నేనే అన్నీ అర్థం చేసుకోవాలా, నేను చిన్నదాన్ని అయ్యుండి నేనే అన్నీ అర్థం చేసుకోవాలా, అసలు ఆ లైవ్లో చెప్తుంది ఆమె. నేను ఎమోషనల్ అయ్యిందే మీరు ఒక బ్రదర్లీ బాండ్ వచ్చిందని చెప్పి, అలాగని చెప్పి నేను మీ స్పేస్ ఏం తినట్లేదు కదా సార్, మీరు అందరికీ స్పేస్ ఇస్తున్నా, టైం ఇస్తున్నా, నేను ఆ ఒక్క టైం తీసుకుంటున్నాను, దానికి కూడా మళ్ళీ మీరు ఇలా అని ఇది కూడా నాకే చెప్పి అంటే అమ్మాయి సతమతం అయిపోతుంది. నేను చెప్పాల్సింది ఏంటంటే తెలుసుకోవాల్సింది అమ్మాయి స్మార్ట్ అయితే ఈ పాటికి. బట్ ఏంటి అమ్మాయి డీప్గా మునిగిపోయింది. నేను ఇంకా స్ట్రాటజీతో వచ్చిందేమో బర్నీ గేమ్స్ అంకనాకించడానికి అనుకున్నా, కానీ ఆ అమ్మాయి నిజంగానే ఆర్గానిక్గానే కనెక్ట్ అయిపోయింది, నిజంగా అన్నీ అనుకొని. అన్నీ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఈ డిస్కషన్ అంత అవుతుంది, వేస్ట్. ఆయనతో డిస్కషన్ వేస్ట్, ఎందుకంటే అది ఆర్గానిక్ బాండ్ కాదు, అది ఫేక్ బాండ్, అందరితో ఫేక్ బాండ్. బర్నీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫేక్ పర్సన్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9. అగైన్ ఇట్స్ వన్ ఆఫ్ మై స్టేట్మెంట్. తర్వాత ఫ్లోరా సంజన ఇక్కడ డిస్కషన్ ఏంటంటే సంజన ఫ్లోరాకి చెప్తుంది, బట్ పాయింట్లు చెప్తా, బట్ నాకు మాత్రం ఫ్లోరా గారు అయితే చిక్కుకుపోయారు సంజన గారి వలలో. అది ఒప్పుకోవాల్సింది, ఎందుకంటే ఈమె ఎంత స్ట్రాంగ్ పాయింట్లు చెప్పినా ఆమె మాత్రం ఆమె అసిస్టెంట్లానే బిహేవ్ చేస్తుంది. సంజన ఏం చెప్తారంటే నాకు మన ఇద్దరికి నిజంగానే బాండ్ ఉంది, ఇక్కడికి ఎవరికి అంత పెద్ద బాండ్ లేవు, ఎంత ఫేక్ బాండ్లు, మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం బాండ్ ఉంటుంది, నేను కూడా ముంబై వచ్చిన నీకు కాల్ చేస్తా, ఇదే లేవు లైవ్లో ఉంటుంది. సో ఎవరైనా నీ దగ్గరికి వచ్చి స్లావరీ అసిస్టెంట్ ఇదంటే మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పు, గట్టిగా చెప్పు. ఎవరు స్లేవ్ కాదు ఇక్కడ. శ్రీజ నాతోనే పక్కనే ఉండి నాకే బొక్క పెట్టేసింది బోల్డ్ సార్లు, నువ్వు అది తెలుసుకో. ఇమాన్యుయల్ కూడా నన్ను ఆ బర్నీ దూరం చేసాడు, ఒక పక్కన నా పక్కనే ఉండేవాడు, ఏదైనా టాస్క్లు అయినా ఏదైనా అనౌన్స్మెంట్ అయినా నా పక్కన కూడా ఉండట్లేదు. బర్నీ చాలా కన్నింగ్ మ్యాను, మంచి ప్లేయరు, గేమ్ ఆడుతున్నాడు, ఇవి నువ్వు తెలుసుకొని చెప్పి. బర్నీ వరకు బాగానే ఉంది, శ్రీజ వరకు బాగానే ఉంది, కానీ ఆమె నిజంగానే ఈమెకి అసిస్టెంట్లా తయారయ్యారు. బట్ ఆమె ఆ ట్రాప్లో ఉండిపోయారు, మనం ఇంకేం చేయలేం. మేబీ 99% ఇదే లాస్ట్ వీక్, ఎందుకంటే చెప్పే కదా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఫిక్స్, వైల్డ్ కార్డ్స్ ఆర్ కమింగ్ 6 మెంబర్స్. ఆ ముఖ చిత్రాలు తెలియాలంటే రేపటి వరకు ఆగండి, రేపు వీడియో చేస్తే క్లియర్గా. రేపు 100% ఫైనలైజ్ అవుతారు, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు, ఆ 6 ఎవరో రేపు మాట్లాడుకుందాం. అందుకే ఇన్స్టాగ్రామ్ చెక్అవుట్ చేసి ఉంచమంట, వీడియో చేసే కన్నా ముందు అక్కడ పేర్లు పెడేస్తారు విత్ ఫొటోస్. సో ఫాలో కొట్టేసారు అనుకోండి, సరదాగా ఫోటోలు అన్నీ వచ్చేస్తాయి. అది తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి గొప్ప అని అడుగుతున్నాడు, ఏం చేంజ్ చేసుకోవాలి ఇది అని. ఏం చేంజ్ చేసుకోదు అసలు, మనిషితో మాట్లాడడం మానేస్తే అదే గొప్ప చేంజ్. తర్వాత బెడ్ టాస్క్, కార్పెంటర్ అని చూస్తే జాలి వేసింది, అంత పెద్ద బెడ్ బొక్క. నేను ఇందాక చెప్పాను కదా, ఆ టాస్క్ ఇంకోలో కూడా ఆడొచ్చు, ఎంత లెవెల్ వైజ్ పెట్టినా టైం తినేయాలి. పేషెన్స్ ఈజ్ ద కీ ఆ టాస్క్లో, ఎండ్యూరెన్స్. అది ఇలా అలా ఆడకుండా ఏదో బౌన్సర్ గేమ్లో ఆడాడు, కానీ పోనీ అట్లీస్ట్ లాస్ట్ రౌండ్ అని చెప్పిన తర్వాత సరే అందరూ సేఫ్గా ఆడుతున్నారు కదా, 5 ఉండిపోండి, కూర్చునిపోండి బెడ్ మీద. కంపల్సరీగా 1 గంట 2 గంటల పైకి ఎవరికో ఒక టాయిలెట్ బాత్రూమ్ వస్తుంది, ఆకలి వేస్తుంది, రకరకాలుగా ఉంటుంది. వేరే లెవెల్లో ఉంది కదా, టైం ఏం కన్స్టెంట్ కాదు కదా. కావాలంటే ఆ 2వ టాస్క్ రేపు పెడతాడు బిగ్ బాస్. ఇలా అది చేశారంటే అది కూడా చేయలే అంటే ఆ బెడ్కి జస్టిఫికేషన్ ఏదిరా? కార్పెంటర్ మనోభావాలు ఎంత దెబ్బతింటే, కార్పెంటర్ ముఖ చిత్రం ఎలా మాడిపోయి ఉంటుంది, రే నేను ఎంత కష్టపడి ఆ బెడ్ని చేశాను రా, మీరు ఏంద్రా ఇలా ఆడుతున్నారని అనుకుంటాను కూడా. నిజం చెప్పు, కార్పెంటర్ అమ్మాయి ఒకవేళ వీడియో చూస్తే నువ్వు అనుకుంటావు అనుకోవా, హట్ అవుతావా? నేనైతే నీకంటే ఎక్కువ హట్ అయిపోయాను. బెడ్ బొక్కరా బాబు, పక్కన నేను ల్యాంపులు అదో బొక్క. టాస్క్ తెలుసు కదా, 1 by 1 ఒక్కొక్కరిని ఏదో స్ట్రాటజీ అప్లై చేసి దించాలి. సో ముందే మాట్లాడేసుకున్నారు డెమోను ఎమాన్యుయల్, డీలు బొకాడియే డీలు. నీకిది నాకది, నీకిది నాకది. ఇంద్రా సినిమాలో పంచుకున్నట్టు, నీకు రీతు, నాకు తనూజ, నీకు ఇంకెవరు మిగిలేరు, రీతు తనూజ, శ్రీజ. ఏమిరా బాలరాజు, దేనికి వచ్చారా మీరు బిగ్ బాస్కి? ఈ పేరప్పులు చేసుకోవడానికా? టీముని ఫాలో అవ్వమని చెప్పాను, టెనెంట్స్ ఓనర్స్ అది ఫాలో అవ్వరు. రీతు కావాలి మనకి, తనూజ కావాలి, శ్రీజ కావాలి. పోనీ అదేమైనా 100% దొబ్బించుకున్నావు అంటే అది దొబ్బించుకో. తర్వాత మొదలయ్యాక ఫస్ట్ సాఫ్ట్ టార్గెట్ పాపం సంజన గారి పడిపోయారు. ఫస్ట్ అన్నయ్య, మన కన్నింగ్ అన్నయ్య సంజన పేరు చెప్తాడు, ఇక్కడ మాత్రం బాగా చెప్పేస్తాడు.
చెప్పగానే ఈజీ టార్గెట్ కదా రితుకి వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఆమె లాగేస్తారు. ఆమె స్పోర్టివ్గా తీసుకుంది. ఏం చేస్తారు పాపం? అక్కడ అమ్మాయిలైనా కలిసి ఒరే వీళ్ళు టీమప్ అయిపోయిన నలుగురు ఒంగోలు గిత్తలా పడిపోతున్నారు, మనం ఏదో ఒకటి చేద్దాం, మన నలుగురు ఐదుగురు టీమప్ అవుదాం, అట్లీస్ట్ నలుగురు అబ్బాయిలు ఒక్క అబ్బాయిని పడేసినా కూడా అచీవ్మెంట్ రా, అప్లాజ్ వస్తుందిరా అని అలా ఆడుంటే వేరే లెవెల్ ఉంది. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులని మనకు తెలిసిందే కదరా బాలరాజు. అదే జరిగింది, అయిపోయింది. సంజన ఏమైంది? నెక్స్ట్ పవన్ కళ్యాణ్, నెక్స్ట్ తర్వాత సుమన్ శెట్టి మైండ్ ఈజీగా లేపారు. నాకు కోపం వచ్చింది సుమన్ శెట్టిని లేపితే, బాధ వేసింది. సరే సుమన్ శెట్టిని లేపారు, సుమన్ శెట్టిని లేపారు కదా ఇమ్యూనిటీ వచ్చింది లాస్ట్ వీక్ అని. నెక్స్ట్ తనుజని లేపుతారంటే అబ్బే ఎవరు లేపడే, ఇక్కడేం కళ్ళు పోయా, తనుజకి లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ రాలేదా? అట్లా ఉంటుంది. తర్వాత ఇలా ఇడితిరిగి దివ్యమే పడ్డారు. యాక్చువల్గా దివ్య ఏమంటుంది అంటే అక్కడ లేడీస్ అడిగితే శ్రీజ అడుగుతుంది కలిసి ఆడదామంటే నేను ఆడను, నేను ఫైట్ చేస్తాను, ఒకవేళ నా దగ్గరికి ఎవరైతే వస్తారో నాకు ఐడియా ఉంటుంది కదా వాళ్ళ మీద నేను అటాక్ చేస్తాను అంట. సో శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎలాగో టీమప్ అవ్వను అన్నావు కదా అని చెప్పి ఆమె టీమప్ అవుతుంది. నువ్వు ఇక్కడ కూడా తప్పు పట్టను. సో మొత్తానికి వీళ్ళు దివ్య నిగితా లాగడానికి వస్తున్నప్పుడు ఆమె ఆబ్వియస్గా అట్ అవుతుంది. ఎవరి డెసిషన్ అంటే నలుగురు డెసిషన్ అనగానే ఆయన గుండె చిబుక్కుమంటుంది. ఆ నలుగురు డెసిషన్లో మనం బర్నీ నాన్న ఉన్నారు కదా, అన్నీ ఏంటి మూడోసారి కూడా గుణం దోస్తాడని చెప్పి ఆమె ఫీల్ అయిపోయింది. అయిపోయింది, చాలా అయిపోయింది. సగం అందుకే ఓడిపోయిందేమో, అంటే గివప్ ఇచ్చిందేమో, ఇంకా ఫైట్ చేద్దామేమో పాప. ఏంట్రా ఎన్నిసార్లు రా పొడుస్తావు, నాకైనా సిగ్గుండాలి కదా, నేను ఇన్నిసార్లు నమ్మడానికి అనుకుని ఉంటుంది. ఎందుకురా అంటే పవన్ కళ్యాణ్ లాగుతున్నాడు, పాపం డిమాండ్ పవన్ లాగలేదు. పవన్ కళ్యాణ్ లాగుతున్నాడు, ఇమాన్యుల్ లాగుతున్నాడు. అరే స్వామి ఇందాకే కదా ఏడిచింది అమ్మాయి సోఫా దగ్గర కూర్చొని, అలా తాచిట్లా నించోడం ఏంటి, ఒక కన్నింగ్ స్మైల్. నాకే బాధ వేసింది. అరే అమ్మాయి పాపం ఎన్నిసార్లు మనోడికి రోజు డప్పు కొడుతుంది, కెప్టెన్సీ టాస్క్లో బంతులు కొట్టే టాస్క్ స్టాండ్ తీసుకొని మనోడికి సేవ్ చేసింది. మనోడికి వారం ముందు 2 సార్లు ఆపర్చునిటీ వచ్చినా ఈ అమ్మాయికి సేవ్ చేయలేదు, దానికి దకోడియా రీజన్ చెప్పాడు. ఈరోజు అట్లీస్ట్ ఆ నించోని కంట అసలు వద్దని చెప్పాలి, అక్కడ వద్దని చెప్పకపోయినా ఫైట్ ఇవ్వాలి కదా, ఫైట్ ఇవ్వలే. పోనీ మన మనుషులు ఇదే నేచర్ అంటే శ్రీజని ఇసిరిసాడు, బాల్ ఇసిరిసినట్టు, టెన్నిస్ బాల్ ఇసిరిసినట్టు. ఎంత వరస్తుంది. అప్పుడు ఆమెకి మీరు మీ ఫేక్ బాండ్ల కోసం ఆడతారా, మీరు కలిసిపోయి ఆడతారా, దుమ్ము లేదా అంటే అక్కడ దమ్ము వాళ్ళ ఇంటి పేరు వల్ల ట్రిగ్గర్ అయినట్టుంది. నువ్వు నన్ను ఎందుకంటావు నిన్నెందుకంటే వీళ్ళిద్దరు తిట్టుకున్నారు. అక్కడ దాకా అనవసరంగా ఇంటరప్ట్ అయ్యింది శ్రీజ అనిపించింది. ఎందుకంటే ఈ ఎమోషన్లో కరెక్టే కదా, అక్కడ ఎవడైనా కరెక్ట్గా ఆడుతున్నారా, ఎవడు పేరప్పాడు అయిపోయారు, ఆమె కోపం వస్తుంది కదా. మీరు ఆమె పాయింట్ ఏంటంటే ఎందుకు మీరు శ్రీజ దగ్గరికి వెళ్ళట్లేదు, ఎందుకంటే పీకే, ఎందుకు తనుజ దగ్గరికి వెళ్ళట్లేదు, ఎందుకంటే భరణి, ఎందుకు రీతు దగ్గరికి వెళ్ళట్లేదు, ఎందుకంటే డిమాండ్ పవన్. సో మీరు పేరప్పైపోయి నామే పడ్డారా, వ్యాలిడ్ రీజన్ చెప్పండి. లాస్ట్ వారం కూడా నా దగ్గర ఇమ్యూనిటీ దొబ్బేశారు కదా, బయలు కాటి కింద రావడమేనా నా పాపం అని అంత బలంగా మాటలు పెట్టింది, బలంగా ఫైట్ చేసింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే లాగేసిన తర్వాత పడిపోయింది. ఇక్కడ ఒక స్వీట్ గెస్చర్ నాకు నచ్చింది శ్రీజ కిందకు వచ్చి ఆమె డ్రెస్ పైకి వచ్చేస్తే సర్ది కిందకు వచ్చేసి రావాల్సిన అవసరం లేదు. అక్కడ నాకు అది బాగా అనిపించింది, అది చాలా బాగా అనిపించింది. సో గేమ్ ఇదేదని చెప్పి ఆమె ఆ గెస్చర్ ఏదైతే చేసిందో టూ గుడ్ అనిపించింది. సో అక్కడ సంచలకి ఏమన్నాడంటే ముందు దివ్యానికితే పడిపోయింది, సో సెకండ్ టీమ్ వచ్చింది కాబట్టి దివ్యానికితే అవుట్ అన్నారు. ఇక్కడ మాత్రం ముందు అంటారు, అంటే నేనేం శ్రీజని అవుట్ చేయమంటలే, ఇక్కడ సీక్వెన్స్ ముందు పడిన వాళ్ళు అన్నారు కదా, తర్వాత చెప్తారు. సో దివ్యానికితే పాపం అలా అయిపోయింది, అన్నీ నమ్ముకొని అస్సాం అయిపోయింది. తర్వాత అక్కడ సంజన ఫీల్ అవుతుంది మాట, అక్కడ కెమెరాలకి చెప్తుంది, బిగ్ బాస్ గట్టిగా వండి పిల్లకలు టచ్ అవుతుంది, నువ్వు ప్రతిసారి నువ్వు నాకు చెప్తుంది, నీకు నోరు ఉంది కదా గట్టిగాను అంటే అప్పుడు అరుస్తుంది అన్నమాట. ఏంటి అబ్బాయిలు అందరూ చెప్పి ఇలాగ అమ్మాయిల మీద పడిపోయారు, అమ్మాయిలు ప్లీజ్ హెల్ప్ చేయండి, మీరు ఇప్పుడు దివ్యానికితే హెల్ప్ చేస్తే రితు హెల్ప్ చెయ్యు, నీకు హెల్ప్ చేస్తే దివ్య నీకు హెల్ప్ చేస్తుంది కదా. చూస్తారు అలాగా స్పెక్టేటర్స్ లాగా పాపం అమ్మాయిని లాక్కెళ్ళిపోతే ఎవడు హెల్ప్ చేయడు, పాపం జాలి అనిపించింది నిజంగా. ఏం చేస్తాం, అయిపోయింది. వచ్చిన తర్వాత పాపం చాలా ఎమోషనల్ అవుతుంది, ఏడిస్తే ఎవడైనా ఏడుస్తాడు. అమ్మాయి అక్కడ ఓడిపోయినందుకు ఏడవలే, నేను మొన్న అంటాడు కదా పవన్ కళ్యాణ్ మోసపోయినందుకు ఏడిసింది, అది జెన్యూన్ ఎమోషన్. తర్వాత డెమాన్ పవన్ మీద స్కెచ్ చేశారు. ఇప్పటికి ఇక్కడ ఏంటంటే డెమాన్ పవన్ సూపర్గా ఆడాడు, డెమాన్ పవన్ కంటే ముందు బర్నీ అన్నీ పడిపోయాడు, తర్వాత డెమాన్ పవన్ పడిపోయాడు. ఇక్కడ మీరు ముందే ఏం చెప్పారు, ముందు ఎవరు పడ్డారో ఆ లాజిక్లో వెళ్ళానని చెప్పి రాము అంటాడు, రాము బర్నీ అంటాడు. తర్వాత ఫ్లోరా వచ్చి జస్ట్ బికాజ్ రీతు మీద గ్రడ్జ్ ఉండడం వల్ల డెమాన్ పవన్ అంటే రీతుకి హెల్ప్ అవుతుంది అని చెప్పి డెమాన్ పవన్ అవుట్ అనేసింది. టూ వరస్ట్ అనిపించింది ఆమె చాలా సైలెంట్ కిల్లర్, ఇలా కన్నింగ్ పనులు ఇలాంటి చాలా చేసింది. ఇది అస్సలు నాకు నచ్చలే. అక్కడ లాజికల్గా చూస్తే ఓకే 4 తోసారా 3 తోసారా అనేది కాదు, 4 తోసినా 3 తోసినా మొన్న ఎంత ఫైట్ ఇచ్చాడు,
ఫైట్ ఇచ్చినప్పుడు ఫైట్కి అర్థం ఉండాలా, ఫైట్కి అర్థం లేకుండా ఆ ముందు పడిపోయిన తీరా ఇంకెందుకు మరి బెడ్ బొక్క పెట్టింది. అక్కడ మళ్ళీ బర్నీ సేవ్. తర్వాత రితు చౌదరిని పాపం అలాగే టార్గెట్ చేస్తారు. ఆమె పాపం చాలా ఫైట్ ఇచ్చింది. అక్కడ అంటే అది రితు చౌదరి అన్న ఏడన్నా, అన్న రాడన్నా, అన్న పెద్ద ఫేక్ అన్నా. అక్కడ కూడా ఎంత దారుణం అంటే రితు చౌదరిని లాగుతుంటే రితు చౌదరిని హెల్ప్ చేయకపోగా తనూజని పట్టుకుంటాడు. ఏం సార్ ఇది? అంటే ఇది కూడా ఒక ఆటేనా? అంటే ఇలా కూడా మంచోడ్లా నటించొచ్చా? ఇలా కూడా ఇంత దారుణం, ఇంత చీప్గా. తర్వాత ఇవన్నీ కడిగేస్తుంది. తర్వాత ఏంటంటే లాస్ట్ రౌండ్ అని చెప్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే తనూజ అనుకుంటారు, ఎందుకంటే తనూజకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది. కానీ మనోడు తెలుసు కదా అస్సలు పిల్లకాయలు టచ్ అవుతాయి నాకు. అక్కడ కూడా బలంగా చెప్పడు, మీరు వెళ్ళి చెప్పండి అంటే తప్ప డైరెక్ట్గా వెళ్ళి చెప్పడు. అవి అయిపోయిన తర్వాత నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ వస్తాయి, లైవ్లో మాట్లాడతారు. ఫస్ట్ తనూజ అనుకుంటారు, తర్వాత మళ్ళీ శ్రీజ అనుకుంటారు, తర్వాత బర్ని ఇమాన్యుయల్ కూడా తీసేద్దాం అనుకుంటారు. సో ఏది జరిగినా ఏది డిస్కస్ చేసుకున్నా అంత అయ్యి ఒక కాల్ వచ్చిన తర్వాతే అందరూ కలిపి అటాక్ చేస్తున్నారు. ఇక్కడ శ్రీజ వచ్చి బర్నీ పేరు చెప్తుంది. ఎందుకంటే బర్నీకి కూడా ఇమ్యూనిటీ వస్తుంది కదా, ఆ అమ్మాయి అది చెప్పబోతుంది. చెప్పిన వెంటనే అంత హార్డ్స్గా ఎక్కడ పట్టుకుంటాడు పట్టుకుని చెప్పి పడేశాడు. ఇదేం బిహేవియర్ మరి? ఇదేం బిహేవియరు? ఇప్పుడు వరకు అలాగే పడేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి బొక్క. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పుడు వరకు ఫైట్ చేశాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు గ్రూపప్ అయ్యాడు? స్టార్టింగ్ ఏం చెప్పాడు? నేను శ్రీజన్ సేవ్ చేద్దాం అనుకుంటున్నాడు అన్నారు. ఇమాన్యుయల్ బర్నీ తనూజ అన్నారు. సో ఆ రిక్వెస్ట్ మీదే కదా, లేకపోతే పవన్ కళ్యాణ్ తనూజని తప్ప నచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు పడియొచ్చు కదా. ఎందుకు పడియలేదు? నువ్వెందుకు ఇప్పుడు పడేసావు? ఇప్పుడు ఏది రియల్? ఇది నీ రియల్ క్యారెక్టరా? దాని ముందు నీ రియల్ క్యారెక్టరా? గుడ్డు తిన్నప్పుడు నటించింది నీ రియల్ క్యారెక్టరా? గుడ్డు తినేసిన తర్వాత మాస్క్ మీద అరిసింది నీ రియల్ క్యారెక్టరా? ఆ లాకెట్ తెచ్చినప్పుడు ఆ యాక్టింగ్ స్టేజ్ మీద రియల్ క్యారెక్టరా? ఆ లాకెట్లో ఏదో ఉందని చెప్పింది రియల్ క్యారెక్టరా? తర్వాత సంజనాని పంపించేసి మళ్ళీ సంజనాకి ఆ లాకెట్ ఇవ్వడం రియల్ క్యారెక్టర్. ఏది నీ రియల్ క్యారెక్టరు? ఏది నీ రియల్ క్యారెక్టర్ కాదు మిస్టర్ బర్నీ. మొత్తం అంతా ఫేక్. చెప్తున్నాను కదా, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, బర్నీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ అనకొండా ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు పీరియడ్. శ్రీజ అప్పుడు అంటది మంచోళ్ళ నువ్వు అనేసింది, ఇంకా గీరలేకపోయి మంచోళ్ళ నటించకు నువ్వు. ఇప్పుడు మాత్రం పట్టించుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు నీకేం తెలియదు అమ్మాయికి, మళ్ళీ తోసేసి మళ్ళీ ఏమైందమ్మా అని చెప్పి ఇలా వద్దు, నువ్వు రేలంగ మామలా నటించొద్దు. నీకు అదే చెప్పారు, మంచోళ్ళ నటించొద్దు అన్న, వద్దు ఇది అన్నీ అని చెప్పి కిక్కు శ్రీజ అనే ప్రతి మాట పట్ట చెక్కేసింది ఫుల్గా. ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా ఆర్గ్యుమెంట్ అయితే బాగున్ను. మేబీ నేను రికార్డ్ చేస్తున్నా, లైవ్లో ఏమైనా ఉంటే చూస్తా, మిడ్ నైట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడతా. కడిగేసింది అక్కడ. ఏం ఫేక్ గాడివురా నువ్వు అన్నట్టు మాట్లాడింది. నువ్వు అమ్మాయిలు మాత్రం పట్టించుకుంటావు, పడేస్తావు ఇష్టం వచ్చినట్టు, మళ్ళీ అమ్మాయిలతో సున్నితంగా డీల్ చేయాలంటావు, కాసేపు తనూజ అంటావు, మళ్ళీ నీ పేరు రాగానే నన్ను పడేసావు. ఇదా మంచితనం? రాలంగా మా ముసుగులో ఉన్నావు నువ్వు అని చెప్పి ఛీ అన్నట్టు చెప్పింది. హ్యాపీగా అనిపించింది నాకు. అట్లీస్ట్ ఒకళ్ళని గట్టిగా చెప్పారు రా బాబు. ఆ దివ్యానికిత ఓ బ్రదర్ బాండ్ వల్ల చెప్పలేకపోతుంది. శ్రీజ ఫిల్టర్లెస్ ఉండడం వల్ల ఫుల్ కడిగేసింది. నేనైతే హ్యాపీస్. సో అలాగా చివరికి ఆ బెడ్ టాస్క్లో మిగిలింది 4. భరణి, తనూజ ఎందుకుందో ఆమెకు కూడా తెలీదు, ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్. ఇందులో నీతి ఏందో చూసారా? నేను టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అని అన్నాను చూసారా? చివరికి ఎంతమంది టెనెంట్లు ఎంతమంది కామనర్లు ఉన్నారు? ఒక్కడే పవన్ కళ్యాణ్. ఒకవేళ వాళ్ళు టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్లో ఉండుంటే డిమాండ్ పవన్, దివ్యానికితో శ్రీజ ఎవరో ఒకరు ఉందని కదా. అప్పుడు వీళ్ళిద్దరైనా అట్లీస్ట్ ఉందని కదా. అప్పుడు నెక్స్ట్ టాస్క్లో వేరేలా ఉందని కదా. నాకు ఇమాన్యుల్కి వెళ్ళడంలో నాకేం ప్రాబ్లం లేదు, బట్ వేరేలా ఉందని కదా. బట్ అవేమైనా ఆలోచించారా? ఏం ఆలోచించట్లే అది. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే వీళ్ళు 4 ఒకరు విన్ అవుతారు. గాలి, నిప్పు, నీరు అని చెప్పి లైవ్లో అవుతుంది. మూడు లేయర్స్ అది. ఒకటి ఫస్ట్ లేయర్ గాలితో సంబంధించింది, సెకండ్ లేయర్ నిప్పుతో సంబంధించింది, 3వ లేయర్ వాటర్తో సంబంధించింది. 3 దగ్గర బ్రిక్స్ ఉంటాయి. 3, 2, 1 అంటే 4 పార్టిసిపేట్ చేస్తారు. ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతారు. చివరిగా వచ్చి ఎవడైతే గంట కొడతాడో ఆడు విన్ను. సో ఆ 3 లేయర్స్లో ఆ 3 ఇటుకలు పట్టుకొచ్చి ఆ 3 ఇటుకల్ని బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ దగ్గర వచ్చి గాలిని యూజ్ చేసి ఆ రాకెట్స్లో ఉన్నాయి కదా, ఆ పొల్లతో ఆ టెక్నిక్తో యూజ్ చేసి ఆ స్టాండ్ మీద 5 పెట్టాలి. తర్వాత ఒక బ్రిక్ తీసుకొని వెళ్ళాలి. సెకండ్ లేయర్ అక్కడ నిప్పు, అక్కడ ఇలాగా ఉన్నాయి, వరుసగా ఉన్నాయి 3 లేయర్ లాగా. సుత్తితో మేకిని కొడితే అక్కడ
ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇచ్చినట్టున్నారు. అప్పుడు ఫైర్ వస్తుంది. ఆ ఫైర్ వచ్చి ఆగిన తర్వాత ముందుకెళ్ళి అలా నిప్పుతో కొట్టాలి. అక్కడ నిప్పు లేర్ అయిపోతుంది. అక్కడ ఇంకో బ్రిక్ కలెక్ట్ చేయాలి. తర్వాత అక్కడ వాటర్ ఫిల్ అయిన తర్వాత ఆ బ్రిక్ కలెక్ట్ చేయాలి. ఆ 3 బ్రిక్లు బ్యాలెన్స్ చేయాలి. కష్టమైన టాస్కే. ఎండ్యూరెన్స్ కాదు, ఎజిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. కొంచెం స్మార్ట్గా కూడా ఆలోచించాలి. అన్నీ కొంచెం లక్క కూడా వర్కౌట్ అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొట్టినా అది ట్రిగ్గర్ అవ్వాలి ఫైర్. మనం కొట్టిన ట్రిగ్గర్ అయ్యింది. లక్క కూడా ఫేవర్ చేసి నేచర్ ఫేవర్ చేసింది. నేచర్ ఈజ్ బిల్ట్ బై దిస్ 3 ఎలిమెంట్స్ అని బిగ్ బాస్ అన్నాడు కదా, అలాగే నేచర్ సహకరించింది ఇమాన్యుయల్కి. ఇమాన్యుయల్ విన్నర్ అయ్యాడు. సో ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ వచ్చింది. మిగిలిన అందరూ అది. సో ఓవరాల్గా జరిగింది అది. ఈ టాస్క్ తర్వాత ఏం జరుగుతుందో మిడ్ నైట్ ముచ్చట్లు మనం మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడదాం. చాలా ఉండబోతుందేమో. బర్నీ డప్పు ఏం కొడతాడో చూద్దాం ఈసారి. అలాగే రేపు పొద్దున్న టాస్క్ ఏంటి, రేపు ఏం జరగబోతున్నాయి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, ఇవన్నీ ముందు ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తే ఇన్స్టాగ్రామ్ మై రివ్యూస్ అఫీషియల్ చెక్అవుట్ చేయడం ట్రై చేయండి. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. ఇప్పుడు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బిగ్ బాస్ రివ్యూస్ చూసేవాళ్ళు మన ఛానల్ని కొంచెం షేర్ చేయండి. నమస్కారం, ధన్యవాదాలు.